ప్రపంచము నలుమూలలకు విస్తరించిన ప్రియమైనటువంటి తెలుగు వారికి అందరికీ కూడా క్రీస్తు నామంలో వందనాలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క జనవరి మాసంలో మనము దేవుని వాగ్దానంలోను అన్నటువంటి శీర్షికన గాడ్స్ ప్రామిసెస్ అన్నటువంటి థీమ్ మీద మనము అనేక అంశములను ధ్యానిస్తూ ఉంటున్నాము. అందులో భాగంగా నేటి ధ్యాన అంశము ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క సన్నిధి. మీ దగ్గర బైబుల్స్ ఉన్న ఎడల కీర్తనల గ్రంథము 16వ అధ్యాయము 11వ వచనం చదువుకుందాం. సామ్ చాప్టర్ 16 verse 11. జీవ మార్గమును నీవు నాకు తెలియజేసేదవు, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు, నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు. Thou wilt show me the path of life, in thy presence is fullness of joy, at thy right hand there are pleasures forevermore. కీర్తనకారుడు ఇక్కడ తెలియజేస్తున్నాడు, జీవ మార్గమును నీవు నాకు తెలియజేసేదవు, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు. ఇన్ దై ప్రెజెన్స్ ఈజ్ ఫుల్నెస్ ఆఫ్ జాయ్. కాబట్టి పిల్లరా, ఇక్కడ దేవుని యొక్క సన్నిధిని గురించి కీర్తనకారుడు రాస్తున్నాడు. ఈ యొక్క దేవుని యొక్క సన్నిధిలో సంపూర్ణ సంతోషం. ఎక్కడ దేవుడు ఉంటాడు అక్కడ మరి మనకు అభయం పిల్లలు, మరి ధైర్యం అనేటటువంటి సంతోషం, సుఖం, దేవుని యొక్క నడిపింపు. మనకు కావాల్సిందల్లా కూడా ఈ దినాల్లో దేవుని యొక్క సన్నిధి పిల్లల. కాబట్టి మరి దేవుడి మరి దావీదు యొక్క జీవితం మనం చూసినట్లయితే ఈ ఎక్స్ప్రెసెస్ అవేర్నెస్ ఆఫ్ గాడ్స్ ప్రొటెక్టివ్ ప్రెసెన్స్. తన జీవితంలో తెలిసి పిల్లల ఎంతగా దేవుని యొక్క సన్నిధి మరి తను అర్థం చేసుకున్నాడో అది అవసరమైనటువంటిది. అంతేకాకుండా ఇట్ క్యాప్చర్స్ డివైన్ గైడెన్స్ అండ్ జాయ్. ఆ దేవుని యొక్క సన్నిధి ఉన్నటువంటి దగ్గర మరి ఆ దైవ మరి మార్గం, దర్శనం, డివైన్ గైడెన్స్, ఆ పరలోకపు ఆ నడిపింపు పిల్లల. అంతేకాకుండా జాయ్, ఆత్మ ఫలాలలో ఒకటి ఏంటంటే లవ్, జాయ్, కైండ్నెస్, మరి సంతోషం కూడా పిల్లల. దేవుని యొక్క సన్నిధి ఉన్న చోట సంతోషం కూడా మనకు ఉంటుంది. మరి అంతేకాకుండా ఇట్ ఆల్సో సజెస్ట్ లైఫ్స్ పాత్వే అండ్ ఇమోషనల్ రిచ్నెస్. మనలో పిల్లల మరి జీవితం నడిపించేటటువంటి మార్గము, జీవిత ఫలము, మరి అంతేకాకుండా భావనల వైభవాన్ని కూడా సూచిస్తుంది పిల్లల. ఇమోషనల్ రిచ్నెస్, మరి ఇమోషనల్గా మనం ఎంత సౌండ్గా ఉంటాం. కాబట్టి ఇవన్నీ కూడా దేవుని సన్నిధి ఉన్న చోట పిల్లల ఆల్ రౌండ్ డెవలప్మెంట్ వీ కెన్ సీ. కాబట్టి ఇజ్రాయేల్ యొక్క చరిత్రలో మరి మనకు తెలుసు, దావీదు చాలా ప్రాముఖ్యమైనటువంటి కీ ఫిగర్ ఇన్ ఇజ్రాయెల్స్ హిస్టరీ. ఆ దావీదు అటువంటి గొప్ప భక్తుడే ఏం చెప్తున్నాడు పిల్లరా, మరి ఆయన రాజ్యంలో మరి విజయము మరి బాధ్యత కూడా ఉంటున్నది. మరి ఎంతగానో మరి తను కింగ్ డేవిడ్ రాజుగా పిల్లరా ఆయనకి ఎంతో మరి విజయ పదం నడిపించవలసినటువంటి బాధ్యత ఉంటుంది, ఎంతో రెస్పాన్సిబిలిటీ, బాధ్యత ఉంటున్నది పిల్లలు. కాబట్టి ఇవన్నీ కూడా చేపించడానికి ఆయనకు దేవుని యొక్క సహాయం, దేవుని యొక్క నడిపింపు. మరి గొలియాతును కూడా దావీదు ఆ యొక్క 5 వడిసెల రాయలతోటి ఏ రీతిగా పిల్లారా విశ్వాసంతో మరి జయించడం అనేటువంటిది మనం చూస్తున్నాము. కాబట్టి దేవుని యొక్క మరి సన్నిధి అనేటటువంటిది ఆ ప్రజలలో మరి ఎంతైనా సరే విలువైనటువంటిది అని మనం గుర్తించాలి. మరి ఇతర వాక్యాలలో కూడా మనము దీని గురించి చూస్తాము. నిర్గమకాండము 33వ అధ్యాయం 14 వచనంలో కూడా అక్కడ అందుకు ఆయన, నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నేను నీకు విశ్రాంతి కలుగజేసేదనగా. ఇక్కడ చూడండి పిల్లలు, మరి దేవుడు ఆ మోషేకు ఒక ప్రామిస్, ఒక వాగ్దానం ఇవ్వటం అనేటువంటి చెప్తున్నాడు. మై ప్రెజెన్స్ షల్ గో విత్ ది అండ్ ఐ విల్ గివ్ ది రెస్ట్.
మరి నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నేను నీకు విశ్రాంతినిచ్చును. మై ప్రెజెన్స్ విల్ గో విత్ ది. ప్రియులారా, మనకు కావలసినటువంటిది ఆ ఆ మరి ఆ దేవుని యొక్క సన్నిధి ప్రియులారా. అలాగనే యోహాను సువార్త 15:5 కూడా చూస్తే, ద్రాక్షావళి నేను, తీగలు మీరు. ఎవడును నా యందు నిలిచి ఉండునో, ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవని యందు నిలిచి ఉండునో, వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. కాబట్టి ఇక్కడ ఐ ఆమ్ ద వైన్, యు ఆర్ ద బ్రాంచెస్. మనం జస్ట్ తీగలమండి. మన యొక్క ఉనికి, మన యొక్క రూట్ అదంతా కూడా మరి ప్రభువులో అంటుకట్టబడి ఉన్నప్పుడు మనం ఫలిస్తాం పిల్లలు. మరి ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవని యందు నిలిచి ఉండునో, వాడు బహుగా ఫలించును. మరి ఆయన మరి నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరని చెప్పి ఇక్కడ ఆ, మరి మనకు వాక్యం తెలియజేస్తుంది, ప్రభు అని తెలియజేస్తున్నాడు. కాబట్టి మనం నిస్సహాయం, మనము ప్రభుకు వేరుగా ఉండి ఏమి కూడా చేయలేం పిల్లలు. మనకు ఆయన యొక్క నడిపింపు, ఆయన యొక్క సన్నిధి, ఆయన యొక్క సహాయము పిల్లలు మరి సంపూర్ణంగా ఆయన మీద ఆధారపడటం ఎంతైనా అవసరమై ఉంటున్నది. కాబట్టి దేవునితో సంబంధంలో ఆ దేవుని యొక్క సన్నిధి ఎక్కడ ఉంటుందో అక్కడ మనకు మరి ఆనందం అనేటటువంటిది ఉంటుంది. మన యొక్క జీవిత మార్గాన్ని కూడా ఆ ప్రియుల దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క సహాయంతో మనము ముందుకు వెళ్ళగలము. కాబట్టి దేవునితో ఉన్నటువంటి సన్నిహిత సంబంధం ప్రియులారా, అది మరి దాంట్లో భాగంగా దేవుని యొక్క సన్నిధి కూడా ఉంటున్నది. గాడ్స్ ప్రెజెన్స్ ఈజ్ ఎ సిగ్నిఫికెంట్ కవనెంట్ ఆస్పెక్ట్. మనం అది కూడా తెలుసుకోవాలి. దేవుని యొక్క ఆ ఉనికిలో, సన్నిధిలో పిల్లల ఆ యొక్క ఒడంబడిక కూడా అది ఒక దేవుని యొక్క వాగ్దానమై ఉంటున్నది. కవనెంట్ పిల్లల. అంతేకాకుండా ఇది స్నేహము మరియు మార్గదర్శనాన్ని కూడా సూచిస్తుంది పిల్లలు. ఇట్ సిగ్నిఫైస్ కంపానియన్షిప్ అండ్ గైడెన్స్. దేవునితో కలిసి నడవటం, సహవాసం చేయటం, సన్నిధి, ఇంటిమేట్ రిలేషన్షిప్, ఆ యొక్క క్లోజర్ అఫినిటీ ద్వారా, ఆ యొక్క బాండ్, మరి ఆయన యొక్క నడిపింపు. మరి ఇట్ ఇండికేట్స్ మోరల్ అండ్ స్పిరిచువల్ ఎంగేజ్మెంట్. కాబట్టి నైతిక మరియు ఆధ్యాత్మిక ఆ వాగ్దానం కూడా మనకి ఇక్కడ తెలియజేయబడుతుంది దేవుని యొక్క సన్నిధి ద్వారా ప్రియులారా. కాబట్టి మనం ఈ దినాలలో మరి దేవుని యొక్క సన్నిధిని కలిగి ఉంటున్నాము. పరిశుద్ధాత్మ చేత నడిపింపబడుతున్నప్పుడు పిల్లలు వి ఫీల్ వెరీ బోల్డ్, వి ఫీల్ వెరీ జాయ్ఫుల్ పిల్లలు. ఎంతో సంతోషంతో, సమాధానంతో, మరి ఎంత ఆనందంతో ఉంటాము. కాబట్టి వీ నీడ్ టు పర్స్యూ దిస్ ప్రెజెన్స్, దేవుని యొక్క సన్నిధి. ఎట్లాగా జరుగుతుందండి? ప్రార్థన ద్వారా, ధ్యానం చేయటం ద్వారా, దేవుని యొక్క బిడ్డలు పిల్లలు ఈ యొక్క లోకపరమైనటువంటి వాటి ద్వారా, సినిమాలు, సీరియళ్ళు, లోకమోత్సవాలు, మరి వీటి వలన కాదు, కానీ దేవుని సన్నిధిలో పిల్లలు మరియా యేసు పాదముల యొద్ద నుంచి ఆయన యొక్క బాధ వింటున్నాడు అని చెప్పి తెలియజేస్తున్నది. అప్పుడు ప్రభు వారు అన్నాడు, మరియా ఉత్తమమైనది కోరుకున్నాను. సిప్పులు మన యొక్క జీవితంలో దేనికి ప్రాధాన్యత ఇవ్వాలో మనం తెలుసుకుందాం. ఇప్పుడన్నా దేవుని సన్నిధిలో ఎంతగా దేవుని యొక్క బిడ్డలు ఆ సహవాసంలో దేవుని యొక్క వాక్యం ధ్యానించట్లు, దివారాత్రులు ధ్యానించేవారు దాన్ని వాక్యం చెప్తుంది. వీ నీడ్ టు ఎంగేజ్ ఇన్ ప్రేయర్ అండ్ మెడిటేషన్. అంతేకాకుండా ఆ కమ్యూనిటీ వర్షిప్, అందరం కలిసి మరి ఆ యొక్క భక్తితో ఆనందాన్ని, ప్రైజ్ అండ్ వర్షిప్, కలెక్టివ్ వర్షిప్, అది కూడా చాలా ప్రాముఖ్యం. అటువంటి అందరు కలిసి ఏకకంఠంతో పిల్లల దేవుని హెచ్చించడం, గణపరచడం, ఆరాధించడం, పూజించడం, దట్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ కమ్యూనిటీ వర్షిప్. అది చాలా ముఖ్యము మన యొక్క ఆరాధనలో. మరి మా యొక్క గ్లోబల్ తెలుగు ఫెలోషిప్ వీకెండ్ మీటింగ్స్ కూడా ప్రైజ్ అండ్ వర్షిప్ టైం. దేవుని సన్నిధిలో స్తుతి, ఆరాధన చాలా ప్రాముఖ్యమైనటువంటి. అంతేకాకుండా మరి ఇతరులకు సేవ చేయటం, సర్వీస్ టు అదర్స్, ఇతరులకు ప్రియులు అనేక రీతిలుగా అవుట్ రీచ్, ప్రిజన్ మినిస్ట్రీ, మరి మరి హాస్పిటల్ మినిస్ట్రీ, లేకపోతే లిటరేచర్ మినిస్ట్రీ, అనేక రకములైనటువంటి పరిచయలు ఉంటున్నాయి. ఆ యొక్క ప్రదేశంలో ఏది అవసరమో దానిని తరలుబాటు ఉన్నప్పుడు లిటరేచర్ సెంటర్ అనేటువంటి స్టార్ట్ చేసి ఉంటున్నాం. యూత్ ఫెలోషిప్ ఉంది, చిల్డ్రన్స్ మినిస్ట్రీ ఉంటున్నది, రూరల్ ఎవాంజలిజం అనేటటువంటిది, సండే స్కూల్ టీచర్స్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్, విబిఎస్,
కాబట్టి ఇప్పుడు అనేక రీతిలుగా ఉమెన్ మినిస్ట్రీ, మరి నా భార్య ద్వారా ఈనాడు వైటల్ లివింగ్ ప్రేయర్ గ్రూప్ అనేటటువంటిది స్త్రీల కొరకు ప్రత్యేకంగా ఆన్లైన్లో ప్రతి సోమ బుధ గురువారాలు వారు కలిసి దేవుని సన్నిధిలో ప్రార్థించడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ రీతిగా అనేక రకములుగా మరి ఆ, 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 ఇతరులతో కలిసి ప్రియులారా ఈ యొక్క పరిచర్యలో పాల్గొని చేస్తున్నప్పుడు అందులో మనకు సంతోషం. దేవుడు ఒక ఉన్నత ఉద్దేశంతో ఒక ప్రదేశానికి పంపిస్తున్నాడు. ఆ ప్రదేశంలో దేవుని కొరకు మహిమకరంగా ఘనంగా మరి వాడబడాలని మన కొరకు మన స్వార్థం కొరకు ఏదో వెళ్ళి ఓ పని చేసి రావటం కాదు, కానీ మన ఇంట్లోనే ఒక బైబిల్ స్టడీ స్టార్ట్ చేయవచ్చు. మరి అంతేకాకుండా అక్కడ అవసరమైనటువంటి ఒకవేళ ఆ జైల్ ప్రిజన్ ఉన్నట్టు అక్కడికి వెళ్ళి అక్కడ మరి వెళ్ళి వారితో మరి పరిచయం చేయవచ్చు. చర్చ్ ప్లాంటింగ్, రూరల్ ఎవాంజలిజం, ఆ రీతిగా ఈనాడు పిల్లల దేవుని పిలుపు మేరకు అనేక ప్రాంతాలకు వెళ్ళి గొప్ప సేవ చేయటం అనేది మనం జరుగుతుంది. కాబట్టి చివరగా పిల్లల మనము దేవుని యొక్క సన్నిధిని ఏ రీతిగా మరి ఉపయోగిస్తున్నాం. లెట్స్ కన్సిడర్ హౌ గాడ్స్ ప్రామిస్ ట్రాన్స్ఫార్మ్స్ జాయ్ అండ్ పర్పస్. ఆ యొక్క దేవుని సన్నిధి పిల్లలు మనల్ని ఎంతగా మార్పు చేస్తుంది. ఆ యొక్క సన్నిధి ఉన్నప్పుడు ఎంత ధైర్యంతో మనం ముందుకు వెళ్తాం పిల్లల. దేవుని కొరకు సాహస కార్యాలను చేస్తాము. ఇట్ ఐడెంటిఫైస్ ఏరియాస్ ఫీలింగ్ డిస్టెంట్ ఫ్రమ్ గాడ్. దేవుని దగ్గర నుండి దూరంగా ఉన్న ప్రాంతాలను కూడా ప్రియులారా మనము మరి వెళ్ళటానికి రెడీగా ఉంటాం, సాహసం చేస్తాం, విశ్వాస క్రియలు అనేటటువంటి చూస్తాం. దేవుడు మనలో ఉన్నప్పుడు పిల్లరా ఎంతగా మరి మరి మనము మరి అటువంటి గొప్ప కార్యాలు చేయటానికి దేవుడు చేస్తాడు. వీ నీడ్ టు ఇన్వైట్ గాడ్ కాన్షియస్లీ ఇన్ టు దోస్ స్పేసెస్. ఎక్కడ అవసరం అక్కడికి పిల్లలు మన యొక్క ప్రదేశంలోనికి దేవుని యొక్క సన్నిధి కొరకు మరి మరి మనం ప్రార్థించవలసినటువంటి వారం ఏమంటున్నాం. ఆ రీతిగా చేయటానికి దేవుడు మనకు సహాయం చేయనుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైనటువంటి మా ప్రేమ గల ప్రభు, ఆ కృపగల నాయన, మీరు వాగ్దానం ఇచ్చింటున్న నా సన్నిధి మీతో ఉంటుందని ప్రభు. ఎస్ లార్డ్, ఈ యొక్క దినాలలో మాకు తండ్రి దేవుని యొక్క ఆ సన్నిధి ప్రభు, ఆ సన్నిధిలోనే సంతోషం, సంపూర్ణ సంతోషం కలదని కీర్తనకారుడు చెప్పినట్టుగా ప్రభు మా యొక్క వ్యక్తిగత జీవితాల్లో కూడా తండ్రి అటువంటి సంపూర్ణ సంతోషం పొందుతూ ప్రభు అది అనేకులకు పంచిపెట్టడానికి సహాయం చేయండి. ఆ ప్రేమ, సంతోషము, సమాధానం నా తండ్రి అటువంటి ప్రభు ఈ యొక్క లోకంలో అనేక మందికి అవసరం ఉంటుంది తండ్రి. వినిచిన ప్రతి ఒక్కరిని దర్శించి ఎటువంటి సమస్యల్లో ఉంటున్నారు ప్రభు, గొప్ప నాయన మీరు తండ్రి దర్శించి వారికి కావాల్సిన సమాధానం దయచేయండి. ఎంతమంది అస్వస్థ గురైన యేసు నామంలో దర్శించి ప్రభు సంపూర్ణ స్వస్థత దయచేయండి. తల నుంచి అరకాల వరకు ఎటువంటి ప్రభు రుగ్మత, ఎటువంటి బలహీనత, ఎటువంటి ప్రభు దేవా తండ్రి తండ్రి పెయిన్ కానివ్వండి ప్రభు అనారోగ్యులైనటువంటి ప్రాంతంలో దర్శించి ప్రభు స్వస్థత దయచేయండి. ప్రేమ గల ప్రభు ఎంతమంది వివాహాల కొరకు ఎదురు చూసిన వారికి రైట్ పార్ట్నర్స్ని దయచేయండి ప్రభు. కుటుంబంలో సమాధానం దయచేయండి, సంతోషం దయచేయండి ప్రభు. మీ సన్నిధిని దయచేయండి. యేసుక్రీస్తు నామములో వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ప్రభు నామమునకు అందరికి కూడా వందనాలండి. మరి ఈ యొక్క గ్లోబల్ తెలుగు ఫెలోషిప్ కొరకు ప్రార్థించవలసిందిగా కోరుతున్నాము. ఈ లింక్ను అనేకులకు కూడా షేర్ చేసి ఈ పరిచర్యలో మీరు కూడా పాలుభాగస్తులు అవ్వాల్సిందిగా కోరుతున్నాము. గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ గుడ్ డే.